సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా నాగుల చవితి పండుగ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మాకు తెలియకుండానే మా భూమిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు భూమి పూజన, రైతుల ఆందోళన. ఉప ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకున్న బీజేపీ నాయకులు, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ కోసం మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నాగుల చవితి సందర్భంగా తాండూరు పట్టణంలో మహిళలు నాగుల పంచమిని ఘనంగా నిర్వహించారు. తాండూరు మండల కేంద్రంలో ఉన్న నాగుల పుట్ట దగ్గర మహిళలు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజా మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు మండల కేంద్రంలోని పలు కార్యాలయాల అధికారులు, మిత్రానగర్, మార్కండేయ నగర్, అయ్యప్ప నగర్, టీచర్స్ కాలనీ వాసులు అక్కడికి చేరుకొని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ వార్డ్ నెంబర్ 13 లోపల, అయ్యప్ప నగర్ లోపల మండలాఫీస్ దగ్గర ఏదైతే నాగుల పుట్ట అయితే వెలిసినదో గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి ఘనంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి నాగుల పంచమికి కూడా ఇక్కడ తాండూరు నుంచి, మన వార్డు లోపల నుంచి అతి పెద్ద సంఖ్య లోపల భక్తులు తరలి వస్తూ ఉంటారు. నాగుల పంచమి రోజు చాలా పెద్ద ఘనంగా ఇక్కడ పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమందికి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటుంటారు ఇక్కడ. అలాగే దాని సందర్భించుకొని ఈరోజు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా కాలనీ యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ డెకరేషన్ కానీ, సౌకర్యాలు కానీ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది దాతలు కూడా సహకరించడం జరిగింది. దాతలకు కూడా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాగుల పంచమి సందర్భంగా భక్తులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించాలని, తాండూరు సుభిక్షంగా ఉండాలని, తాండూరుని ఎల్లవేళలా అమ్మవారు కాపాడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ మండల ఆఫీస్ లోపల ఏదైతే కార్యక్రమం మేము చేపడుతున్నామో వీటికి ఆఫీసర్లు కూడా, మండల ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీసర్లు కానీ అందరూ కూడా సహకరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. అలాగే టీచర్సు, పెద్ద సంఖ్యలో టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఎంతోమంది ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అందరికీ కూడా ఒక 2000 దాదాపుగా 2000 పైచిలుకుగానే భక్తులు ఈరోజు రావడం జరిగింది. చాలా మంచిగా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. తాండూరు పట్టణంలోని శాంతిమహల్ సినిమా థియేటర్ దగ్గర ఉన్న నాగదేవతకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొని అక్కడ ఉన్న పుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొని బారులు తీరారు. ఈరోజు నాగుల పంచమి కదా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు భూమి పూజ నిర్వహించారు. మంగళవారం యాలల మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సుమారు 200 కోట్లతో నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సామాజిక స్పృహతో పాటు అన్ని కులాల వారిని ఒకే తాటిపై ఒకే రకమైన విద్యను అందించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర మొత్తంలో 104 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు, అందులో ఒకటి దౌలాపూర్లో ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో పాటు 6 నూతన విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించామని, రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా 50 ట్రాన్స్ఫార్మర్లను కూడా మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి సన్నిధిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు, ముఖ్య అతిథులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. యాలాల మండలం గ్రామం దౌలాపూర్లో ఈరోజు దేశమంతా గర్వించే ఒక అద్భుతమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వాళ్ళ భూమి కార్యక్రమం చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఈ స్కూల్స్ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ని ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకున్నాం. ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్గా, అంటే ప్రపంచంతో పోటీ పట్టడమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి ఒక గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల ప్రాంగణంలో ఇటువంటి స్కూల్స్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి తప్పకుండా మొదలుపెట్టాలని ఈ సంవత్సరం 104 స్కూల్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇటువంటి స్కూల్కి భూమి పూజ చేయటం నిజంగా మా అందరి అదృష్టంగా మేము భావించడమే కాకుండా పాలకులుగా ప్రజల అవసరాలు తీర్చి వారిని అద్భుతమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్ది వారి శక్తితో ఈ రేపటి తెలంగాణ భవిష్యత్తు నిర్మించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఇటువంటి స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని, తద్వారా ఏ శాసనసభ నియోజకవర్గంలో కూడా పిల్లలు మాకు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అవకాశాలు లేదే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అట్లాగే ఇదే శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తికి సంబంధించి దాదాపు 6 సబ్స్టేషన్స్ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ కావాల్సినటువంటి సబ్స్టేషన్స్తో పాటు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక 50 ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే వాటి ఇదే ప్రాంగణంలో ఇప్పుడే రైతులకు ఇక్కడ నుంచే డిస్పర్స్మెంట్ చేసేటువంటి ఏర్పాటు కూడా చేయటం జరిగింది. ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టారు. సో భవిష్యత్తులో రెప్పపాటు ఇప్పుడైతే మేము వచ్చిన దగ్గర నుంచి రెప్పపాటు కరెంటు కూడా కట్టు కాకుండా ఒక నాణ్యమైన కరెంటు ఇస్తూ ఈ శాఖకు సంబంధించినటువంటి సిఎండి దగ్గర నుంచి ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మ్యాన్ వరకు కూడా కష్టపడి రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ నేను అభినందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా పెరిగేటువంటి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎంత డిమాండ్ వచ్చినా దానికి సరిపోయేటువంటి విద్యుత్తును అందించడానికి కేవలం థర్మల్ పవరే కాకుండా
రెన్యూవబుల్ ఎనర్జీని కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలని గ్రీన్ ఎనర్జీతో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రం ముందుకు పోతా ఉంది. పెద్ద ఎత్తున సోలార్ పవర్, పెద్ద ఎత్తున పంప్ స్టోరేజ్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, అయితే ఇంకా హైడల్ పవర్, లేకపోతే విండ్ పవర్, ఇటువంటి అనే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ పవర్ కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం 2035 నాటికి లేకపోతే 2047 వరకు కూడా సరిపోయేంత ప్రణాళికల్ని ఇప్పటి నుంచే చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఐ విష్ ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ వీరిద్దరూ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు రావాలని, కావాలని విద్యపరంగా కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, లేకపోతే వైద్య పరంగా కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల పరంగా కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి కోరటం, దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేసి దాంట్లో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేసుకునే దానికి ఇక్కడికి వచ్చాం. ఈ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేయటమే కాకుండా దౌలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూమి పూజను తమకు తెలియకుండానే ప్రారంభించడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 73లో తమకు అసైన్డ్ భూమి పట్టా ఉందని, తమకు తెలియకుండానే భూమి పూజను చేయడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా కేవీపీఎస్ నాయకులు మల్కప్ప అండగా నిలిచారు. రైతులకు న్యాయం చేయాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు తమకు నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారని, అయినా హామీ నెరవేరలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. చంద్రప్ప చెన్నారం మండల్ డెవలపురం సర్వే నంబర్ 73/2 ఎకరాలు మా నాయన కొంటుండే. మేము ముగ్గురు అన్నదమ్ములము. ముగ్గురు అన్నదమ్ములలో మనిషికి ఈ 26 గుంటలు ఒకరికి, నాకు 27 గుంటలు మా తమ్ముళ్ళకి ఇద్దరికి. అయితే మాకు చెప్పకుండానే మా భూమిలో శిలాపలక మేసిండ్రు. మాకు అది బాధ. గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటే మాకు సహకారం చేయమని మేము కోరుతున్నాం. జిల్లా కలెక్టర్, మండల సార్, తహసీల్దార్ సార్, ఎమ్మెల్యే సార్ అందరికీ మేము ఈ శిలాఫలకం 73 సర్వే నంబర్ డెవలప్మెంట్ నంబర్ ఇది. మాకు తెలియకుండానే శిలాఫలకం పెట్టిండ్రు. ఆ శిలాఫలకం పెట్టరేమో కానీ మాకేమి ఎంఆర్ఓ గారు ఇన్ఫర్మేషన్ మాకేమి ఇవ్వలేరు, నోటీస్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేరు. దయచేసి పొలం తీసుకుంటున్నారేమో కానీ ప్రభుత్వం మాకు సహకరించి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. వచ్చే భూమిని సాగు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వీటిపై చర్య జరిపి తహసీల్దార్ పైన, అదేవిధంగా కలెక్టర్ పైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా, రైతులు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే రైతులతోటి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మిత్రులారా, ఈరోజు దౌలాపూర్ గ్రామ పంచాయతీ సంబంధించిన పరిధిలోటువంటి ఈ 73 సర్వే నంబర్లో ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క శిలాఫలకాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లోక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున, ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభం శంకుస్థాపన చేశారో ఆ యొక్క శంకుస్థాపన సమయ శిలాఫలకాన్ని కనీసము ఆ రైతులకు సమాచారం ఇవ్వకుండా, రైతులకు సమాచారం ఇవ్వకుండా ఇది మొత్తం మట్టితో వేసి
పంట సాగు చేసుకోకుండా చెడపడం జరిగింది. ఎందుకంటే తక్షణం యొక్క కలెక్టర్ గారి పైన తహసీల్దార్ గారి పైన చట్టపరం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రైతు ప్రభుత్వం భూమి ఇచ్చినప్పుడు ఒక రైతుకు సమాచారం ఇవ్వకుండా చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే 2013 సంబంధించిన భూసేకరణ చట్టం ప్రకారంగా ఒక దళితుల భూమి కానీ సమాచారం రైతు యొక్క అంగీకారంతో భూమి తీసుకున్నప్పుడు ఆ భూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చట్టంలో ఉంది. కాబట్టి తక్షణం యొక్క 2 ఎకరాల పొలాన్ని రోజు భూమి కోల్పోతా ఉన్నారు. తక్షణం భూమి ఇవ్వాలని, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా దాదాపు 50 లక్షల ఎకరాకు 50 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ కలెక్టర్ గారు స్పందించి యొక్క రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, లేని పక్షము వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రైతులందరూ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. దౌలాపూర్ మరియు జుంటుపల్లి గ్రామ పంచాయతీలలో పలు అభివృద్ధి పనుల కోసం పర్యటించిన మంత్రుల కాన్వాయ్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. జుంటుపల్లి దౌలాపూర్ నుండి తిరుగు ప్రయాణంలో ఉండగా కాగ్నా బ్రిడ్జ్ సమీపంలో బీజేపీ నాయకులు మంత్రుల వాహన శ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు 21 మంది బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని యాలాల్, కొడంగల్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు బీజేపీ నాయకులను తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పలు సమస్యలను వివరించడానికి మెమోరాండం ఇవ్వడానికి అనుమతి పొందిన అనంతరమే వారిని అక్కడ ఆపడానికి ప్రయత్నించామని తెలిపారు. మంత్రుల వాహన శ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కుమ్మక్కై ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నాగరం మల్లేశం విమర్శించారు.
ఈరోజు తాండూరు కాకినా బ్రిడ్జి మీద ఏదైతే మేము బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు వచ్చి బ్రిడ్జి కూలిపోయిన దగ్గర కుంగిన దగ్గర పర్యవేక్షించి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడనే ఉండి ఆ సమస్యపై చర్చించి దాంతోపాటు తాండూరులో ఉన్న అనేక సమస్యలపైన కూడా మెమోరాండం ఇవ్వడానికి మేము వెళ్ళాము. అక్కడ అప్రజాస్వామికంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము మెమోరాండం ఇవ్వడం క్రమశిక్షణ పద్ధతిలో మేము వెళ్దామనుకుంటే వాళ్ళు కాన్వాయ్ని ఆపకుండా వెళ్ళాలని వాళ్ళు చూశారు. కాబట్టి మేము మా మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేయడము, మా వాళ్ళందరినీ కూడా కొడంగల్ పిఎస్కి తరలించడము, యాలాల్ పిఎస్కి తరలించడం, బషీరాబాద్ పిఎస్కి తరలించడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఏమైందంటే దొంగలు ఊర్లు వంచుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లో ఉన్నట్టు. వాళ్ళు ఏమంటారు, మొన్న మీరు మావి ఏమి తవ్వకండి, మేము మీవి ఏమి తవ్వము, మీరు తిన్నవి మేము చెప్పము, మేము తిన్నవి కూడా మీరు చెప్పకుండా. అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు దీంట్లో ఉన్నారు అని చెప్పేసి ఇది ఎక్కడ సంకేతం పోతుంది? తాండూరు ప్రజలంతా కూడా గమనించాలి. దాంట్లో ఉన్న వాళ్ళంతా దీంట్లోకే వచ్చి మొత్తం కుల్లగొట్టుకొని మేము పోతాము. తాండూరు ధనాన్ని, తాండూరు ప్రాజెక్టులని ఏం చేసినా ప్రజలంతా చూస్తూ ఊరుకుంటున్నారేమో. ఖబర్దార్, జాగ్రత్త. బీజేపీ పార్టీ ప్రజల కోసం ఉన్నది. ప్రభుత్వ పైసా ప్రతి ఒక్కటి కూడా కక్కిస్తాం మీ అందరితోటి. దాని మీద ఎవరైతే అవినీతి చేసిరో, దాని మీద ఎవరైతే సొమ్ము చేసుకొని తిన్నారో అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, లీడర్లు కానీ, అప్పుడున్న వాళ్ళే ఇప్పుడున్నా అని చెప్తారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఆగి ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షించి నింటే దాని రిజల్ట్ అనేది తెలుస్తుండే. ఆయన ఆపకుండా చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. ఎన్నుకున్న వాళ్ళంతా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా దీనిలో జాయిన్ అయ్యి ఇప్పుడు దాన్ని కూడా చూడకుండా ఆయన తీసుకెళ్ళిరా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఊర్లు దొంగలు వంచుకున్నట్టు మొత్తము ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు. మొత్తం వీళ్ళే. ఇప్పుడు మీరు ఇదంటే పాత ప్రభుత్వం అనుకుందాం. నిన్న మొన్న తాండూరు నుంచి కూడా వికారాబాద్ రోడ్డుకు ప్యాచ్ వర్క్ చేసి 2 కోట్లది, అది కూడా మొత్తం మట్టి తేలిపోయింది. ఏ పని ఆడ బుద్ధారం కాడ మొత్తం సీకిలెళ్ళని. వీటన్నిటి మీద కూడా విచారణ చేసి ఇమీడియట్లీ సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేయించి త్వరితగతిన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. తక్షణమే వాళ్ళందరినీ కూడా కొడంగల్లో ఉన్న, బషీరాబాద్లో ఉన్న, యాలాల్లో ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అందరినీ కూడా విడిపించాలని చెప్పేసి, తక్షణమే బేషరతుగా విడిపించాలని చెప్పేసి అందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. మీరు చూస్తూనే ఉన్నాం. తాండూరు వికారాబాద్ రోడ్ ఏమైంది, మొన్న కాకుండా 2 ఏళ్ల కింద బ్రిడ్జ్ ఏమైంది. ఆ రోజు అక్కడ వెహికల్ ఏం రాలేదు కాబట్టి సరిపోయింది. ఆ టైంలో ఏదో వెహికల్ వచ్చి ఏమన్నా లోపలికి పడిపోయితే ఎంత ప్రమాదం అయ్యేది. మేము వాళ్ళు ఇంజనీర్స్ ఏమవుతుందంటే ఇది ఒక్కటే మనకి ఇంకా ప్యాచ్ వర్క్ లాగా, అంటే ఒక్కటే వీక్ అయిందని చెప్తున్నారు. మనం మొత్తం వాళ్ళు చెక్ చేసిరా ఏ రకంగా చెప్తున్నారు వాళ్ళు ఒకటి వెహికల్ అని చెప్పేసి. మొత్తం బ్రిడ్జ్ పైన మాకు అనుమానాలు ఉన్నాయి.
ప్రభుత్వం ఈ వెంటనే సుమోటోగా తీసుకొని ఆ బ్రిడ్జ్ పైన ఎవరైతే ఇంజనీర్ కానీ ఆ కాంట్రాక్టర్ కానీ వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ బీజేపీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ అవ్వకపోతే మేము ఖచ్చితంగా మేము చూపిస్తాం. బీజేపీ అనేది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. ఈ ఇష్యూని ఎక్కడెక్కడ అవినీతి అయింది మొత్తం రాష్ట్రంలో కూడా ప్రతి చోట కూడా మీకు బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ ఏవి కూడా ఒక్క నాణ్యతతో కూడా పనిచేయట్లేవు ఎక్కడ కానీ. సో ఖచ్చితంగా మేము కానీ బీజేపీ కానీ ఈ ఇష్యూని చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తం తీసుకొని దీనికి తగ్గట్లుగా మా కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. జై. ఈరోజు తాండూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు శాసనపక్ష నేత మన గడ్డం ప్రసాద్ గారు మరియు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క ప్రాంతానికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా 2 రోజులుగా మన కాగ్నా ఫ్లైఓవర్ గురించి మేము పోయి అక్కడ ఫ్లైఓవర్ని భారతీయ జనతా పార్టీ నాయకులం పోయి చూడడం జరిగింది. దాని గురించి మరియు తాండూరులో నెలకొన్న కొన్ని సమస్యల గురించి మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మా యొక్క నాయకులను అప్రజాస్వామికంగా ఏకపక్ష నిర్ణయంగా వాళ్ళు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ వేరే పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో మనం పాలన చేయాలని చెప్పి మెమోరాండం ప్రకారం మేము పోయి ఇవ్వడానికి వెళ్తే అప్రజాస్వామికంగా అరెస్టులు చేయడం, మాపై దాడులు చేయడం, మా నాయకులపైన కేసులు పెట్టడం ఇవన్నీ తగదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ తాండూరులో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మన వికారాబాద్ జిల్లా అంటేనే మనకు ఒక ముఖ్యమంత్రి, మన జిల్లా మనవాడున్నాడు, మరి ఒక శాసనపక్ష మన స్పీకర్ గారు మన వికారాబాద్ జిల్లా మనిషి ఉన్నాడు, మరి ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది మన ముఖ్యమైన నాయకులున్నా కూడా వికారాబాద్ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎక్కడికక్కడ తిష్ట వేసినాయి. కాబట్టి ఇటువంటి నాసిరకం పనులు కాకుండా ఇప్పుడు బ్రిడ్జు వేసిర్రో దాన్ని వెంటనే మళ్ళీ మరమ్మతులు చేయించి దాన్ని వేరే విధంగా డిజైన్ చేసి మళ్ళీ కట్టాలి. అలాగే తాండూరులో చాలా సమస్యలు ఉన్నాయి. మన వికారాబాద్ జిల్లాని అక్కడ వాళ్ళు గత పాలకులు అయితే వాళ్ళ ప్రాంతాలను ప్రాంతవాదిగా ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నారో, అయ్యా దయచేసి చెప్తున్నాం, మేము ఒకటే కోరుతున్నాం, మేము ప్రజల పక్షాన మా అభివృద్ధి కాదు ప్రజల అభివృద్ధి కావాలి, మీ అభివృద్ధి చూసుకోకండి, దయచేసి చెప్తున్నాం. ప్రజలకు అన్ని విధాలుగా అన్ని ఎట్లయితే మంచి పనులు చేయాలో ఆ పనులు చేయండి. ప్రజాపాలన అంటున్నారు కానీ ఏ ప్రజాపాలనలో మీ అసలు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల్లో సగం ప్రజలే అప్లికేషన్లే కొట్టలేరు ఇక్కడ తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు. మేము పోయి స్వయంగా కమిషనర్ గారికి అడిగితే ఏమంటారంటే అది కంప్యూటర్లు ఉన్నారు, అది సరిగా అప్పుడు వీళ్ళు ఎంట్రీ చేసేవాళ్ళు చేయలేరు, దానికి ఏం చేయాలని అంటున్నారు. మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని ప్రజలకు రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ మరి తాండూరులో నెలకొన్న సమస్యలు కానీ అన్నీ మీరు వెంటనే పరిష్కరించాలి. మేము ప్రజల పక్షాన నిలబడతాం. రానున్న రోజులల్లో ప్రజల పక్షాన నిలబడి మా యొక్క భారతీయ జనతా పార్టీ సత్తాని మేము చూపించుకుంటాం. దయచేసి ఈ యొక్క అరెస్టులు కానీ మాకు లాఠీలు తూటాలు ఉద్యమాన్ని ఆపలేమని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క నాయకులను వెంటనే బేషరత్ सबको अच्छा चाहिए बीजेपी, हिंदू मुसलमान क्रिश्चियन सबको एक ही चाहिए. खाली पीली बीजेपी को बदनाम जो कर रहे हैं ये लोग कांग्रेस वाले टीआरएस वाले अपना वोट यूज़ करने के वास्ते. म्यूनसिपल इलेक्शन है, सरपंच इलेक्शन है, आप कैसा करते हो, इनको वोटां गिरते, ऐसा करते वोटां गिरते. ये लोगों का काम ही ये है. ऋणमाफी नहीं रेवंत रेड्डी का, वो 2,500 औरतों को नहीं, वो 1 तोला बंगाराम नहीं, कुछ नहीं करा, खाली कुर्सी बैठा अपना हुक्म चला रहा, कोई बोलवाना नहीं है. क्या तब बोलने को तो हमारे कैसे हकाल को छोड़ दे रहे बाहर. मैं तांडूर का एक माइनॉरिटी 10% हूँ, हमारी कोई बोले तो सुनने वाला नहीं है. 10% मल्लू गारो है, रमेश अन्ना है, नागानंद मन बालाज गुप्ता है, डिस्ट्रिक्ट प्रेसिडेंट है. ये लोगों किसकी वैल्यू नहीं है, सबको ढकल दिया हमारे को. ढकल के बशात के एक लेके गए, कोडंगल लेके तांडूर लेके. हम पूछने का भाई आपसे लड़ने नहीं है, आपकी गवर्नमेंट है, आपको हाथ जोड़ के बोल रहे हमारे को इंसाफ करो, बस दूसरा कुछ भी नहीं है. जय बीजेपी.
స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం జీపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని వివరించారు. రైతులకు రైతు భరోసా, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రేషన్ లేదంటే రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పిల్లల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూడా ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను బోధిస్తామని తెలిపారు. ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం బిల్లును కేంద్రానికి పంపి ఆమోదించేలా అందరం ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని అన్ని సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీసీబీ చైర్మన్ సత్యయ్య, వైస్ చైర్మన్ రవిగౌడ్, దారాసింగ్, పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు నీరజ బాలరెడ్డి, ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాలా, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావల్ సంతోష్, బంటు వేణుగోపాల్, బిర్కట్ రఘు, శోభారాణి, మహిళా విభాగం తాండూరు పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగప్ప, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, మండల కమిటీల అధ్యక్షులందరికీ, జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తాండూరు శాసనసభ నియోజకవర్గం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ నుంచి డాక్టర్ మంత్రి చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మాణిక్రావు గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ రావు గారు, అట్లాగే చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి, గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి మీరందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకొని ఇటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని కలవటం కానీ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవటం కానీ, నన్ను కానీ మా అందరినీ కలిసి సకల శాఖల అభివృద్ధి కోసం సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన పడుతున్నటువంటి ఆరాటం, పోరాటం చూస్తూ ఉంటే ఒక మంచి శాసనసభ్యుడిని, ఒక మంచి ప్రజాప్రతినిధిని మీరందరూ ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఇదే విలాసవంతమైనటువంటి హోదా అని భావించకుండా నన్ను నమ్మి నాకు ఓట్లేసినటువంటి ప్రజానికి యొక్క సమస్యలను తీర్చడమే నా బాధ్యత అని నిరంతరం ఆలోచన చేస్తూ వారి అవసరాలు తీర్చడమే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం, లక్షణం కూడా.
ఈరోజు మీ అందరి చేత ఆశీర్వదించబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల గుండె చప్పుళ్ళు విని ఆ గుండె చప్పుళ్ళ యొక్క ఆలోచనల్ని, అవసరాల్ని అజెండాగా మార్చి వాళ్ళ అవసరాలు తీర్చడమే పనిగా పెట్టుకొని ప్రతి క్షణం యావత్ మంత్రి మండలి మొత్తం పనిచేస్తుందని చెప్పటానికి అనేక ఉదాహరణలు నేను ఈరోజు మీ ముందు చెప్పగలను. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఒక దశాబ్ద కాలం పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు రేషన్ కార్డుల కోసం చూసి 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 కొత్తగా పెళ్లిళ్ళైనటువంటి కుటుంబాలు ఆ కార్డు రాకపోతే రావాల్సినటువంటి రేషన్ అందక కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసి అలిసి ఒక దశాబ్ద కాలం పాటు ఆగి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మాకు కార్డులు రావని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు రేషన్ కార్డులు ఇవ్వటమే కదా, కానీ ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వటం అంటే ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 95 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు అందిస్తూ 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. సన్న బియ్యం కేజీ మీ అందరికీ తెలిసింది 50 నుంచి 55 రూపాయల పైన ఉన్నటువంటి కేజీ బియ్యాన్ని ఈరోజు ఈ 95 లక్షల కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కగట్టి ఈరోజు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్నటువంటి సంగతి మీ అందరికీ చెప్పాలనేటువంటి ఆలోచనే ఈ సందర్భంగా ఈ లెక్కలు చెప్తా ఉన్నాను. అంతేకాదు, మరి గత 10 సంవత్సరాలు మేము వస్తూ ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా అసలు ఇల్లే లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేకం గతంలో చూశాం. అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉండటానికి వీలు లేనటువంటి ఆలోచనతో ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు, ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల గురించి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారం మీరు బిల్లు పెట్టగానే బిల్లు వస్తాం. ఇది ప్రజల కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. అంతేకాదు, మరి ఈ 95 లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ కార్డుల ద్వారా మనం అనేక వెసులుబాట్లు కూడా కలిగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఆ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగలేకపోతే 10 లక్షల రూపాయల వరకు
ఈ 95 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళంతా 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ ఇంట్లో వైద్యం చేపించుకునేటువంటి అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగిస్తాం. ఇది పేదవాళ్ల బాధ తెలిసినటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. దాంతోపాటు పేదల కుటుంబాలకు సంబంధించి ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని ఒక ఆలోచన చేసి పెద్ద ఎత్తున 200 యూనిట్లు విద్యుత్ శక్తిని ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తా ఉన్నాం. ఉదాహరణకి ఈ శాసనసభ నియోజకవర్గం ఈ జిల్లాని తీసుకుంటే 2,10,753 కన్జ్యూమర్స్ కనెక్షన్స్ ఉంటే 1,57,599 మందికి, నేను మరొకసారి చెప్తా ఉన్నాను, 1,57,599 కన్జ్యూమర్స్ కనెక్షన్స్కి అంటే 74% కరెంట్ కనెక్షన్స్ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ 74% ఇవాళ ఉచితంగా కరెంటుని పొందుతూ ఉన్నారు. నెల బిల్లు కట్టకుండా మీకు జీరో బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున విద్యుత్ శాఖ బిల్లులు డబ్బులు కడతా ఉంది. మిత్రులారా, ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామనంటే ప్రజల ఆశ, ప్రజల బాధలు, ప్రజల సమస్యలు, ప్రజల ఆవేదన అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి చేయగలుగుతాం. పాలనంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దల కోసం కాదు. పాలనంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని. ఆ పనిని నిబద్ధతతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాసు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కొడంగల్ నుంచి అనుక్షణం ఈరోజు విద్యార్థుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి తపన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకే ఇవాళ మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఇదేదో ఆషామాషి స్కూల్ కాదు. ఇది 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించుకునేటువంటి ఈ పాఠశాల ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఈ తాండూరులో ఆ పాఠశాల నిర్మించుకొని భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యేటువంటి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 104 స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసుకొని ప్రతి శాసన నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఇవాళ మనం ఈ పనులు మొదలుపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పాఠశాల తాండూరు శాసనసభ నియోజకవర్గంలో ఒక గేమ్ చేంజర్గా రేపటి భవిష్యత్ తరాలకి, పిల్లలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. పాఠశాలలంటే తడికలో, పాఠశాలలంటే తలుపులు లేకుండా ఉండటం, పాఠశాలలంటే కిటికీలు లేకుండా ఉండటం, పాఠశాలలంటే సరైనటువంటి బోధన చెప్పేటువంటి సిబ్బంది లేకుండా ఉండటమో కాదు. వాళ్ళ పాఠశాలలంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభుత్వ పాఠశాలతో పోటీ పడలేనంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పకడ్బందీగా దీన్ని నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇది మన బిడ్డలు చదువుకోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఆలోచన. మీ పిల్లల భవిష్యత్ మా బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్ కేటాయించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఆనాడు మనం ఇందిరా క్రాంతి పత్రాన్ని పెట్టుకొని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు.
10 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలని మహిళలందరూ కూడా కోల్పోయారు. దాని గురించి ఆలోచన లేదు. తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆలోచన చేశాం. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని 21,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే వడ్డీ లేని రుణాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని మహిళలందరికీ పంపిణీ చేసి కనీసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. అందుకే ఆ ప్రతి కుటుంబంలో రైతుంటే రైతుకు రుణమాఫీ చేశాం, రైతుంటే రైతు భరోసా ఇచ్చాం, వృద్ధులు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. అందులో పని చేసుకుంటా అంటే 100 రోజులు పని కల్పిస్తా ఉన్నాం. ఇల్లు లేదంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. ఆ ఇంట్లో రేషన్ లేదంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఆ రేషన్ కార్డుతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఆ పిల్లలు చదువుకుంటా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నాం. పాత రెసిడెన్షియల్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేసి డైట్ ఛార్జెస్ పెంచి ముందుకు పోతా ఉన్నాం. ఆ పైన పెద్ద చదువులు చదువుకుంటా అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం. విదేశాలకు పోతా అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం మెరిట్ స్టూడెంట్స్. ఈ రకంగా ప్రతి కుటుంబంలో ఒకవేళ భూమే లేకపోతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన సంవత్సరానికి ఆ కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేశాం. మీరు ఏ రకంగా తీసుకున్నా ప్రతి కుటుంబం గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఉన్నటువంటి రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది, అందుకే మాకు ఇవన్నీ వస్తున్నాయనేటువంటి ఆనందంతో ప్రజలందరూ ప్రజాప్రభుత్వాన్ని ఒక సంబరాలుగా చేసుకుంటూ ఉన్నారు. ఆ సంబరాల్లో భాగంగానే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టాం. ఇంకా ముందు కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇలా చేస్తూనే ఉంటాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ తాండూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా కొన్ని కావాలని అడిగారు. కాగ్నా రివర్కి సంబంధించి ఆ రివర్లో ఉన్నటువంటి నీటి వృధా పోకుండా భవిష్యత్తులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ లాంటివి కావాలన్నాడు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని చెప్తా ఉన్నాం. అట్లాగే తాండూరు పట్టణం ముంపు గురవుతా ఉన్న చిలకల వాగు సంబంధించి ఆ నీటి వరద రాకుండా అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమాన్ని చేయాలని స్థానిక శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దానిపైన కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారితో ప్రపోజల్స్ తీసుకొని తప్పనిసరిగా దానిపైన కూడా నిర్ణయం చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే 132 ఎలక్ట్రిసిటీ సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, అంటే డిమాండ్ పెరుగుతూ ఉంది, ఇప్పుడు ఉన్నది కాదు, భవిష్యత్తులో లో వోల్టేజ్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పరిశ్రమలు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. వాటికి అనుగుణంగా కావాల్సిన డిమాండ్ ఉండేటట్టుగా మాకు 132 సబ్స్టేషన్ ఒకటి కేవీ సబ్స్టేషన్ కావాలని శాసనసభ్యులు అడిగారు. తప్పనిసరిగా దాన్ని కూడా పరిశీలన చేసి ఈరోజు 6 సబ్స్టేషన్స్ ఏ రకంగా అయితే తాండూరు శాసనసభ నియోజకవర్గానికి ఇవాళ శాంక్షన్ చేసి భూమి పూజ చేసుకున్నామో, ఈరోజు అడిగిన వెంటనే 50 ట్రాన్స్ఫర్స్ అందించామో, భవిష్యత్తులో కూడా ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి విద్యుత్ శక్తి అవసరం వచ్చినా ప్రతి దాన్ని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 132 కేవీ సబ్స్టేషన్ కూడా పరిశీలన చేసి మీ లోడ్ డిమాండ్ బట్టి శాంక్షన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి ఈ ప్రాంతం నుంచి ప్రాతిథ్యం ఇక్కడే పుట్టినటువంటి బిడ్డ విలియం మూల్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక శాసనసభకి సభాపతిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి అందించారు. వారు కూడా కొన్ని అంశాలు
ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ కావాలి. వాటిని కూడా తప్పనిసరిగా సంబంధిత మంత్రులతో మాట్లాడి వాటి అవసరాలు కూడా తీరుస్తామని చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అట్లాగే మన ఎమ్మెల్సీ గారు మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పరిశీలన చేస్తామని, కాలువ సుజాత్ గారు వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి కొన్ని నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా మేము ఎప్పటికే మరి శాంక్షన్ చేశాం. వాటి గురించి కూడా వైశాఖ కార్పొరేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ, మరొక విషయం కూడా మీ అందరికీ ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి, ఈ కేంద్రాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే చేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం. విద్యాపరంగా అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే మేము సర్వే చేపించడమే కాదు, చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి బిల్లును కూడా మేము పాస్ చేశాం. ఇలా 42% బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి 42% రిజర్వేషన్ బిల్లు సంబంధించి పాస్ చేసి త్వరితగతిన మేము పంపించాం. దాని త్వరితగతిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం, అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే పదే ఇప్పటికే వారు వేడుకున్నాం. తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. దానికోసం రేపు రాబోయే 4-5 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం. వెంటనే 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని మీరు క్లియర్ చేసి మాకు పంపించండి. మేము సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేసే, దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మేము త్వరితగతిన దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం కోసం వెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా నేను ఈ సభ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల 42% ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని మీకు ఏమాత్రం బలహీన వర్గాలపైన నమ్మకము, అభిమానం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం సరైందే అని చెప్పి మీరు వెంటనే దానికి క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలా కాకుండా మీరు కావాలని ఒక రాజకీయ వాతావరణం సృష్టించి బలహీన వర్గాలపైన ఉన్న అడ్డుకట్ట వేయాలని చూస్తే మాత్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది తప్పు. అటువంటి పని చేయొద్దు. వెంటనే క్లియర్ చేయవలసిందిగా కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం అవసరం మేమంతా ఢిల్లీ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ బలహీన వర్గాల కోసం మంత్రి మండలి మొత్తం ఢిల్లీ వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, వస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఈ సభ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం 10 సంవత్సరాలు దాటిన తర్వాత తాండూరు నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు
ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకొని మీ అందరి ప్రియతమ నాయకుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడపాలని నిరంతరం కృషి చేసే కృషి వలుడు. మరి అనేక సందర్భాల్లో కూడా మాకు కానీ వేదికపై ఉన్న పెద్దలకు కానీ తనదైన శైలిలో అభివృద్ధి సంక్షేమం చేయాలని తపన పడుతూ ముందుకు నడుస్తా ఉన్న మీ ప్రియతమ నాయకులు సహచరులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి శాసనసభకి కూడా మాకు అధిపతిగా ఉన్న స్పీకర్ గారు మీ అన్న మీ తమ్ముడు మరి పెద్దలు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు, ఈ ప్రాంతానికి సుపరిచితులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్గా ఈ ప్రాంతానికి సంబంధించి మా సోదరిమణి సుజాత గారు, అదేవిధంగా రమేష్ మహారాజ్ గారికి, ఈ వేదికపై ఉన్న మరి సత్తయ్య గారు డిసిసిబి చైర్మన్, దారా సింగ్ గారు, బాలరెడ్డి గారు, అంజయ్ గారు, ఉత్తమ్ చంద్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఇతర సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, మరి అటువైపు కూర్చున్నది తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే మనోహర్ రెడ్డి మీ శాసనసభ్యులు గారు మరి అడగకనే అన్ని అడుగుతూనే ఉంటాడు, మెల్లగా వచ్చి ఆయన అనేక సందర్భాల్లో చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి. పని చేయాలి, ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన తృష్ణ కనబడతా ఉంటుంది. మాకు రోడ్డు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సబ్స్టేషన్లు కావాలి, మాకు ఇల్లులు కావాలి, ఇల్లు లేని నిరుపేదకి అండగా నిలబడతామని మాటిచ్చామని ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం. చాలా మంది కూడా మా మైనారిటీ సోదరి అందరూ కూడా కనబడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఈరోజు ఇక్కడ ఉన్న మా సోదరి మల్లు కానీ మా సోదరులు కానీ 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న రేషన్ కార్డు ఎప్పుడు వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి ఇబ్బంది పడి ఇక ఇయ్యరి ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మేము చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వారికి ఇప్పిస్తామని మీ మనోహర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమేణా 22,000 పైచలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మరి 70,000 మొత్తం జిల్లాలు ఇస్తే మీ మనోహర్ రెడ్డి గారు పట్టుబట్టి ఏ ఒక్కరికి కూడా మర్చిపోకుండా ఇవ్వాలని 22,900 కార్డులను ఇప్పించిన ఘనత మీ మనోహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఇంటింటా తిరుగుతున్నప్పుడు కానీ లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు కానీ ఎలక్షన్ సందర్భంలో కానీ మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళైతే ఆ పుట్టినింట్లో రేషన్ కార్డులో ఉన్న ఆమె పేరు తీసిపోతుండే. మన అత్తగారి ఇంట్లో రేషన్ కార్డులు యాడ్ చేయాలి వారి భర్తను వారి ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి యాసాడిపోయి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డుల చేర్చలే. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త రేషన్ కార్డు వస్తేనే సంక్షేమ కార్యక్రమానికి మేము లబ్ధిదారుగా మేము అర్హత పొందుతామని ఏ ఇంటికి పోయినా గోస ఇని ఈరోజు రేషన్ కార్డు కావాలి, మరి ఈ ప్రజాప్రభుత్వంలోనే సాధ్యపడుతుందని ఆలోచన చేసి ఇన్ని వేల మందికి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మీరందరూ ఆలోచన చేయండి. రేషన్ కార్డులు
అదేవిధంగా 3,500 పై చెరుకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడున్న మీ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మరి స్పీకర్ గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం 3,500 మందికి ఈరోజు నిరుపేదకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒకసారి ఎందుకు మార్పు వచ్చిందో, మార్పు రావాలని కోరిన వారికి ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం రోజు మాట్లాడుతూ ఉంటారే మార్పు ఏడ కనబడుతున్నామని. ఆ పేదోడిని అడగమని చెప్తా ఉన్నా. పేదోడి కళ్ళలా మరి ఇల్లు ఇస్తున్నప్పుడు, ఇట్లాంటి రేషన్ కార్డు ఇస్తా ఉన్నప్పుడు వారి ఆనందాన్ని చూస్తే ఆ మార్పు కనబడుతుంది. ఆ కళ్ళు లేని వారి కబోదులకని మేము మనం చేస్తా ఉన్నా. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం, మీ ఇంట్లోనో వేదికపై కూర్చున్న పెద్దల ఇంట్లోనో ఎవరికో ఒకరికి ఆ చుట్టాలకి ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న మీ చుట్టాలకు పక్కాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కార్యక్రమం చేసి 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఉండే ఆ రోజు టీఆర్ఎస్ మార్పు ఎక్కడ కనబడ్డదంటే ఆ మార్పు పోయి ఆ నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాల గురించి ట్రైనింగ్ పొందుతున్న వారిని అడగండి, మార్పు కనబడుతుందని మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో రైతులకు సంబంధించి చాలా మంది రైతు సోదరులు ఉన్నారు వేదిక పైన. అందరూ అటువైపు కూడా రైతు సోదరులు ఉన్నారు. రైతు రుణమాఫీ చేశారు. దాంతో పాటు మొన్న ఈ మధ్యలో మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 9 రోజుల్లోనే ఈరోజు రైతుకు సంబంధించి వారికి 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు పక్షాన్ని నిలబడిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మరి మీ అందరూ కూడా ఉన్నారు ఈరోజు గుండెపై చేసుకొని రేషన్ కార్డు ఎందుకు కోరుతా ఉన్నారు? రేషన్ కార్డు వస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన సన్న రకం బియ్యం మాకు కూడా రావాలని మీ ఎమ్మెల్యే గారితో పోరాటం, మీ కలెక్టర్ గారితో పోరాటం, అదేవిధంగా మీ ఎంఆర్ఓ గారితో పోరాటం చేస్తూ పోయిండ్రు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న రకం బియ్యం ప్రతి వ్యక్తికి 6 కేజీల బియ్యం సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ. 22,000 మందికి కొత్తగా ఇచ్చే వారికి ప్రతి ఇంట్లో సన్న రకం బియ్యం తినాలని కేవలం మేము పెద్దలు భట్టి విక్రమార్క గారు, ప్రసాద్ గారు, లేకుంటే మహేందర్ రెడ్డి గారు, మీ మనోహర్ రెడ్డి గారు కాదు. మేమే విధమైన సన్న రకం బియ్యం తింటా ఉన్నామో మన పైన నమ్మకం పెట్టుకొని మనతో నడిచిన ఈ తెలంగాణలో ఉన్న ఆ పేదవారందరూ కూడా సన్న రకం బియ్యం తినాలి అని ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడతా ఉన్నప్పటికీ ఈరోజు అందరికీ కూడా సన్న రకం బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్న ధర్మిల మీ నియోజకవర్గంలో కూడా ఎవరికి కూడా సన్న రకం కూడా తినకుండా ఉండకూడదు. దానికి కావాల్సిన రేషన్ కార్డు ఇప్పించాలని మీ మనోహర్ రెడ్డి గారు ఒక పక్షాన, అదేవిధంగా పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఇంకో పక్షాన ఈ ప్రాంతంలో సేవలు అందిస్తా ఉన్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, మార్పు చూపెట్టే కార్యక్రమం భాగంలో ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో పెద్దలు భట్టి విక్రమార్క గారు తెలియజేస్తారు. ఈరోజు మేము మరి ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల పై చెలుకు అప్పులు చేస్తే అప్పు పైన మిట్టి ప్రతి నెల 6,000 పై చెలుకు రూపాయలు కడుతూ పోతూ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు మేము 6 గ్యారంటీలో భాగంగా మొదలుపెట్టిన అనేక అంశాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు నడుస్తా ఉన్నాం. చాలా మంది మహిళా సోదరుమణులు వచ్చిండ్రు. ఒక్కసారి ఈ సంవత్సరన్నర కాలంలో మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా కూడా మరి మనోహర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ నియోజకవర్గంలో మరి ఫ్రీ బస్సు, ఉచితంగా బస్సు ప్రయాణం మీరు అందరూ కూడా చేసి ఉంటారు. అది వద్దంటున్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు వద్దంటున్నారు. మీరు అందరూ ఆలోచన చేసుకోండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనోహర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి
సంబంధించిన అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టాలంటే మీరందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్సు కానీ సన్న రకం బియ్యమే కానీ రైతు భరోసానే కానీ ఈ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా రాని వాళ్ళకి ఎవరికైనా ఉండి వారికి రావాలన్నా కానీ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సాధించొచ్చని ఒక స్ఫూర్తిని ఒక ఆలోచనని వారికి పూర్తి స్థాయిలో మద్దతు పలికి రేపు రాబోయే కాలంలో 3.5 సంవత్సర కాలంలో ఇంకా ఈ తాండూరు నియోజకవర్గానికి చేసే కార్యక్రమాలు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో చేయాలని సంకల్పించి ముందుకు నడపాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. తాండూరు అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడే పుట్టిన మా ప్రసాద్ గారు ఉన్నారు పెద్దలు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి మా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న శాసనసభ్యులు ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడే కాదు ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడున్నప్పుడు కానీ తాండూరుకి సంబంధించి ఆ ప్రత్యేకతలో షాబాద్ సంబంధించి షాబాద్ స్టోన్ అంటే మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నామని మీ ఎమ్మెల్యే గారు 2-3 పరంగా చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తరఫున మరి మీరు అభ్యర్థన పెట్టిండ్రు. ఆ అభ్యర్థన మేరకు మీ అభ్యర్థన తప్పకుండా పరిశీలన చేస్తాం. తొందరలోనే దాని సమస్య పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని కూడా నేను ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి మొన్న మీ శాసన సభాపతి గారు ప్రసాద్ గారు ఇక్కడున్న మరి మీ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు 63 కోట్ల రూపాయలతో మరి వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఇంకా కూడా రోడ్లు వేసేది అని చెప్తా ఉన్నారు. తప్పకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కూడా తప్పకుండా R&B మినిస్టర్ గారితో సంప్రదింపులు చేస్తాం. పంచాయతీరాజ్ మంత్రి గారితో కూడా మాట్లాడతాం. వీలైనంత వరకు తొందరలోనే మరి వాటికి కూడా శాంక్షన్ ఇప్పించే నా వరకు ప్రయత్నం చేస్తానని నేను మీ అందరికీ మనవి చేస్తూ మా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో మీ ఇంట్లో ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ దానికి సంబంధించే మేమందరం కూడా రావటం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మరి మీకు సంబంధించి మరి మీ ప్రియతమ నాయకులుగా మీ అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా మమ్మల్ని పిలవడం జరిగింది. వారికి కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గారికి మంత్రివర్గానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. అభివృద్ధి అంటే ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అని ఉండేది. వారిది స్వంత ఎజెండా కుటుంబ పాలన అయితే మనది పేదల ఎజెండా ప్రజాపాలన. గత ముఖ్యమంత్రి 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు. ఇప్పుడు దానికి నెలకు 6,500 కోట్లు మిత్తి కడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి తెలుసు. అన్నిటినీ సరిచేసి గాడిలో పెట్టేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి అప్పులకు వాయిదాలు మిత్తిలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లు లోపు కరెంటు వాడుకునే పేద కుటుంబాలకు ఉచిత కరెంటు, రాజు ఆరోగ్యశ్రీ పరిమిత. మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి రావడం, వారి గురించి మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పెద్దలు ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం జిల్లా పల్లెటూరులో పుట్టి ఉన్నత చదువులు చదివి తన జీవితాన్ని అంతా కూడా ప్రజలకే అంకితం చేయాలని ఒక సంకల్పంతో
నెత్తికి రుమాలు కట్టి ధోతి కట్టి 30-35 సంవత్సరాలుగా ప్రజాబాంధుగా ప్రజల మధ్యనే ఉండి ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా తను అనుకున్న తన లక్ష్య సాధన వైపే నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ సోనియమ్మ ఆశయ బాటలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ వారు చేసినటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు కూడా ఎండగట్టుకుంటూ దాదాపు తన పాదయాత్ర ద్వారా రైతుల సమస్యల పైన, ప్రాజెక్టుల పైన, భూ నిర్వాసితుల పైన, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ల పైన, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబండ వర్గాల మనసులని దోచుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి 6 నిమిషాలు కష్టపడినటువంటి మన ఉప ముఖ్యమంత్రి పట్టెన్నకు స్వాగతం సుస్వాగతం తాండూరు ప్రజల తరపున తెలియజేసుకుంటూ వారికి గట్టిగా అర్చధ్వరాల ద్వారా చెప్పట్లతో వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మా తాండూరు అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా కోరుతా ఉన్నాము. దయచేసి గట్టిగా మనం చాలా గట్టి కొట్టి వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులు గట్టిగా సపర్లు కొట్టండి. గత 10 ఏళ్ల కాలంలో దాదాపు ఒక 1400 కిలోమీటర్లు తన పాదయాత్ర ద్వారా దాదాపు 17 జిల్లాలు 125 రోజులు అలు పెరగకుండా వాననక ఎండనక తన పాదయాత్రతో అన్ని సమస్యలు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి తన శక్తి యుక్తులు కూడా ఉపయోగించడానికి చెప్పడం తప్పదనే విషయాన్ని ఈరోజు మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారికి స్వాగతం తెలుపుకుంటూ ముఖ్యంగా ఇంకా మన తాండూరు ముద్దుబిడ్డ మనందరికీ ఆప్తుడు, మనందరికీ తెలుసు మన ప్రసాద్ అన్న మన తాండూరులో పుట్టినటువంటి వ్యక్తి. వారు ఈరోజు తెలంగాణ స్పీకర్ కావడం వికారాబాద్ ప్రజల అదృష్టమే కాకుండా ఈరోజు మన తాండూరు ప్రజల అదృష్టం కూడా భావించుకుంటూ వారికి మనస్ఫూర్తిగా తాండూరు ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన అన్న శ్రీధర్ అన్న తన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే తను ఏ పోర్టుఫోలియో చేసినా ఏం చేసినా 10 మందిని ఒప్పించి మెప్పించే తత్వము ఈరోజు మనం ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఐటీ ఇన్ఫర్మేషన్ కానివ్వండి తనకున్నటువంటి శాఖలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. గతంలో చూసినాం, పోజులు ఇచ్చే నాయకులను చూసినాం. తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిండ్రు, ఎన్నో కళలు కంటామని చెప్పిండ్రు. నేను ఇన్ని తెచ్చుకొచ్చిన ప్రాజెక్టు అన్ని తీసుకొచ్చినామని చెప్పి గత 10 సంవత్సరాలు ఫోటోలకే పోజులు ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ కూడా ఎక్కడ కూడా బాగుపడ్డది లేదు. అట్లా అది కాకుండా మన మంత్రివర్యులు ఈ సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైన తీసుకొచ్చి మన తెలంగాణనే ఒక డైనమిక్ తెలంగాణగా ఒక మంచి తెలంగాణగా ఈరోజు చేయబోతుందంటే మాటలతో కాదు, శ్రీధర్ అన్న ఎప్పుడే కానీ చేతలతో చూపిస్తాడని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా తను అసెంబ్లీలో తన శాసనసభ లీడర్గా తన మైకు పట్టుకున్నాడంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడే విధంగా. అదే కాకుండా మాలాంటి కొత్త యువకులకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని తెలియజేయండి అని చెప్పి మాలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ వారి ఒక మంచి డైనమిక్ మంత్రిగా ఈరోజు దేశంలో ఒక నెంబర్ 1 ఐటీ మంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు, మొట్టమొదటిగా మా తాండూరుకు వచ్చినందుకు వారికి మీరందరూ కూడా హర్షధ్వానాలతో గట్టిగా సప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం దయచేసి. అదే కాకుండా మన చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, మన ఎస్పీ గారు కానివ్వండి,
గౌరవ పెద్దలు రమేష్ మహారాజ్ గారు కానివ్వండి, మా సోదరిమణి మన కల్వ సుజాత గారు, గౌరవ డిసిసిబి చైర్మన్ సత్యన గారు, నారాయణ రెడ్డి గారు, దారాసింగ్ గారు, లక్ష్మారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డిసిసిబి వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు కానివ్వండి, వేదిక ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులకు, మన గ్రామ కమిటీ అధ్యక్షులకు, వివిధ కార్యక్రమాల వివిధ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల యువజన సంఘ నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు అందరూ కూడా వేదిక ముందున్నటువంటి ఈ రోజు రేషన్ కార్డులు తీసుకునే పోయే లబ్ధిదారులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా పత్రిక మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో ఏ విధంగా వాళ్ళు పరిపాలించిండ్రు, ఏ విధంగా చేసిండ్రు. మనం ఒకటే ఉదాహరణ చెప్తా. ఒక చిన్న తాండూరులో ఒక వర్షం పడితే ఏ విధంగా తాండూరు ఈరోజు మునిగిపోతున్నదో మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అదే విషయాన్ని ఈరోజు మా స్పీకర్ గారు కానివ్వండి, మా బట్టి విక్రమార్కన్న కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి చెప్పడం జరిగింది. అన్న మాకు ఒక వర్షం పడితే తాండూరు పరిస్థితి బాగలేదు, మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి కొన్ని బయటపడాలంటే ఖచ్చితంగా ఇక్కడ చిలుక బాగని చెప్పి దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన ఎంబడే దాదాపు ఒక 45-50 కోట్ల రూపాయలు అవుతున్నాయంటే తక్షణమే ఒక 10-15 కోట్లు మీరు ఫస్ట్గా చేయండి, మిగతాయి కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గాలంతా కూడా సపోర్ట్ చేసి దాన్ని కూడా ఇస్తామని చెప్పినందుకు, అదే కాకుండా ఇప్పుడు కూడా గౌరవ భట్టన గారు ఖచ్చితంగా ఆ చిలుక వాగని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి, ఎందుకంటే మొన్న 3-4 రోజులు వర్షం పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నది. కొద్దిగా కొన్ని చిన్న వర్షం పడదంటే ఒక 4-5 కాలనీలకు మొత్తము ఇళ్ళకు నీళ్లు పోయి ఇబ్బందికరంగా అయితే ఉన్నది. ఇప్పటికే 15 కోట్లతోని పని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 25% అయిపోతా ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే ఇంకొక 30-35 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. తప్పకుండా అదొకటి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా తాడూరు ముద్దుబిడ్డ ప్రసాదన్న గారు ఉన్నారు, శ్రీధర్ బాబన్న గారు ఉన్నారు. మీరు అనుకుంటే ఇక్కడనే తక్షణమే ఒక సంతకం పెడితే మా బడ్డన్న గారు ఇప్పుడే శాంక్షన్ అయిపోతుంది. ఖచ్చితంగా వారు అది కూడా మాకు అభయం హామీ ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, అదే కాదు ఈరోజు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈరోజు మనకు వస్తున్నాడంటే రైతుల పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మా కరెంటు లేకుండా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కరెంటు లేకుండా చేయాలంటే సబ్ స్టేషన్లు ఖచ్చితంగా అవసరం ఉన్నది. మాకు సబ్ స్టేషన్లు కావాలని అన్నను అడిగినప్పుడు తక్షణం 6 సబ్ స్టేషన్లు శాంక్షన్ చేసి ఈ రోజు ఫౌండేషన్ కూడా వేయించిందంటే తప్పకుండా తాండూరు ప్రజల తరపున, మీ అందరి తరపున మన బడ్డన్న గారికి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. దయచేసి అది ఒకటే కాకుండా వారికి ఈరోజు వారి చేతుల మీద ఈరోజు 200 కోట్లతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన చేయడం ఒకటే మనం అనుకున్నాం. ఆ రోజు కూడా తాండూరులో చెప్పినాం, ఖచ్చితంగా విద్యకు మార్గం ఎడ్యుకేషన్కు టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా తాండూరుని వైద్య పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఒక మంచి ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఒక మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పున్నామో ఆ చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయడం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో తప్పకుండా మా తాండూరుకి కావాలని చెప్పి కూడా ప్రసాదన్న కానివ్వండి, మన మంత్రులు కూడా బట్టన్న గారు కానివ్వండి, మా శ్రీధరన్న గారు కూడా సపోర్ట్ చేసి తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం చాలా సంతోషం. మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే కాకుండా ఈరోజు తాండూరు అంటేనే గుర్తొస్తుంది మనకు. ఎక్కడ చూసినా గుంతలు, అటుకుల గుంతలు, ఎక్కడ చూసినా గుంతల రోడ్లు. నేను ఒకటే చెప్పిన, ప్రసాదన్న కూడా చెప్పిండు, ఈరోజు తాండూరుకి పిల్లలు ఇవ్వాలన్నా, వికారాబాద్కి పిల్లలు ఇవ్వాలన్నా తన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. రోడ్లు బాగాలేక పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి మా మంచి ప్రియారిటీ ఇవ్వండి, మాకు అన్ని రోడ్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. చెప్పినందుకే మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ మన అన్న బట్టి విక్రమార్కన్న గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, దాదాపు మన ముఖ్యమంత్రి గారు కలిసి R&B మినిస్టర్ కలిసి ఇప్పటికే రోడ్లకు దాదాపు మన ప్రసాదన్న గారి సహకారంతో 600-700 కోట్ల రూపాయలకు ఈరోజు రోడ్లన్నీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని రోడ్లు కూడా అడిగినాం.
ఈ రోజు ఇప్పుడే చెప్తా ఉన్నాడు అన్న బట్టన్న గారు, ఖచ్చితంగా ఇక్కడ వెనుకబడ్డటువంటి ప్రాంతం ఉన్నది. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి మనకి ఇన్ని రోజులు అయింది, ఇప్పటికి ఇంకా డెవలప్ కాలేదంటే నేను ఆశ్చర్యానికి గురవుతున్నా. తప్పకుండా ఈ జుట్టుపల్లి విలేజ్లో ఈరోజు చూసిండు, అక్కడ ఉన్నటువంటి రోడ్లను చూసిండు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి చూసిండు. తప్పకుండా ఇస్తానని చెప్పి ఇప్పుడు ప్రామిస్ చేసిండు. ఖచ్చితంగా మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈ మారమూలలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రసాదన్న పుట్టినటువంటి గడ్డని ఖచ్చితంగా మీరు దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను అన్నింటినీ కూడా మాకు పెద్ద ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కూడా మా తాండూరు పక్షాన, మా తాండూరు ప్రజల పక్షాన మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో గత పాలకులు ఏ విధంగా పనిచేసారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఈ రోజు కాకినాడ బ్రిడ్జ్ ఉన్నది. ఆడ కాకినాడ బ్రిడ్జ్ కట్టి 3 సంవత్సరాలు కాలేదు. అయ్యాగిరికి ఇట్లా ఎత్తుపోతున్నది అని చెప్పినాం మనం క్లియర్గా. ఇది ఎవరు చేసిండ్రు, ఎందుకు ఈ విధంగా జరిగింది, దీనికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తాం. దీనికి టెక్నికల్గా ఎవరిని బాధ్యులైనా కానీ తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి 2 రోజుల ముందు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఇది కాకుండా దాన్ని మార్చుకుంటా ఈ రోడ్ ఎట్లున్నది, ఆ రోడ్ ఎట్లున్నది అనే విధంగా దాన్ని కప్పిపుచ్చడానికి చూస్తూ ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలిపోయిందో, 3 రోజులు 20 కోట్ల 18 కోట్లతో చేసినటువంటి ఈ రోజు కాకినాడ రివర్ బ్రిడ్జి ఈ రోజు అంత ఓలు పడ్డది 3 సంవత్సరాలుగా స్టార్ట్ చేసినట్టే. గతంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఆ కన్సల్ట్ మినిస్టర్సే కానివ్వండి, ఆ గవర్నమెంట్ ఏ విధంగా పని శుద్ధశుద్ధితో చేసిందో ఒక ఉదాహరణ ఒకటే సరిపోతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరి వల్ల. అదే కాదు, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు మనకు కన్న తల్లిదైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు 2 ఉన్నాయి తాండూరుకి. కోటపల్లి ప్రాజెక్టు కానివ్వండి, జుంటుపల్లి ప్రాజెక్టు కానివ్వండి, గత 30 సంవత్సరాల మరి చెన్నారెడ్డి గారు వేసినటువంటి కోటపల్లి ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల నుంచి, గత 10-20 సంవత్సరాల నుంచి ఇప్పటికీ మట్టి తీసినటువంటి పాపాన వాళ్ళే అన్న. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, గౌరవ స్పీకర్ గారి సహకారంతో, గౌరవ శ్రీధరణ గారి సహకారంతో, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి సహకారంతో ఈరోజు ప్రసాదన పట్టుబట్టి నాకు వచ్చి దగ్గర కాదని చెప్పి ఇదే మన పట్టి విక్రమార్క దగ్గర కూర్చొని ఈ రోజు కోటపల్లి ప్రాజెక్టుకు 90 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చిండు. గొప్పగా మనమందరం కూడా పెద్దగా అర్చద్వారాలతో వారికి స్వాగతం పలకాలని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 90 కోట్లు కోటపల్లి ప్రాజెక్టు తెచ్చినందుకు దాదాపు 10,000 ఎకరాలు 14 గ్రామాలకు ఈరోజు సస్యశ్యామలంగా 2 పట్టాలు పడతాయి. అదే కాదు, ఈరోజు జుంటుపల్లి ప్రాజెక్టు ఉన్నది, అది దాదాపు ఒక 3,000 ఎకరాలు వారేటువంటి పారబాటు. ఈరోజు కెనాల్స్ లేవు. వర్షం వస్తే ఒకటే చెప్తారు, అరే మేము ఏ విధంగా దాంట్లో నీళ్ళు తీసుకోవాలా, మాకు నీళ్ళు పక్క ఊరికి నీళ్ళు పోతలేవని చెప్పి దాంట్లోనే ఇవన్నీ కూడా దానికి ఒక 8 కోట్లు మన ప్రసాద్ నగర్, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి దాన్ని కూడా 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినట్టే ఈ రోజు మనకు వర్కుల మీద కానీ, నియోజకవర్గం మీద అభివృద్ధి పైన కానీ ఏ విధంగా మనము చేస్తూ ఉన్నామో ఒక్కసారి మీరందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కానీ ఒక్కటే ఈరోజు బషీరాబాద్ మండలం ఉన్నది. ఈరోజు రోడ్లు బాగాలేవు అన్నప్పుడే దాదాపు ఒక 300-400 కోట్లు ఈరోజు గౌరవ మంత్రి వారు అందరూ కూడా తెలుసుకొని ఆ మండలానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ రోజు అగ్గనూరు నుంచి మైల్వార్ రోడే కానివ్వండి, ఈ రోజు జుడ్డిపల్లి నుంచి మైల్వార్ రోడే కానివ్వండి, ఈ రోజు బషీరాబాద్ నుంచి కోట్పల్లి కరెంట్ కోట్ కానివ్వండి, అన్ని రోడ్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు అన్ని ఉత్తుత జీవోలు తీసుకొచ్చి రేపు ఎలక్షన్స్ ఉన్నాయన్నాక గత పాలకులు అన్ని ఫౌండేషన్లు వేసిపోయినరు. ఒక్కదానికి కూడా ఫైనాన్స్ కాంక్రీట్ లేదు. అవన్నిటి మళ్ళీ నేను తీసుకొని అన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టన దగ్గర పోయినాం. అన్న గత పాలకులు ఈ విధంగా చేసిండ్రు, అన్ని శిలాఫలకాలు వేసిండ్రు. ఒక్క సిఆర్ఆర్ అమౌంట్లో 75 కోట్లతోని రేపు నోటిఫికేషన్ వస్తుందనగా అన్ని
శిలాఫలకాలు వేసారు కానీ ఒక్కదాని కూడా ఫైనాన్స్ ఆమోదం లేదని చెప్తే నీకు తప్పకుండా ఇస్తే తమ్ముడు నీ నియోజకవర్గం వెనుకబడ్డది అని చెప్పి 70 కోట్ల రూపాయలను కూడా ఫైనాన్స్ ఆమోదం చేసి మన నియోజకవర్గానికి అన్నిటికీ ఆమోదం తెలిపి పనులు ఇచ్చిండు. తప్పకుండా వారికి మనం గట్టిగా తప్పకుండా వాళ్ళకి స్వాగతం పలకవలసినట్టు అవసరం ఉన్నది. అదే కాదు ఈరోజు ఇబ్బంది ఉన్నది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవు. ఏ విధంగా చేసి మనం ట్రాన్స్ఫార్మర్లు కావాలని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు తప్పకుండా నీకు బ్రదర్ తమ్ముడు నీకు 50 ట్రాన్స్ఫార్మర్లు ఇస్తున్నా, ఈ రోజే మీ దగ్గరకు వచ్చి పంచుతున్నా అని చెప్పిండు. ఇప్పుడే మీ అందరి సమక్షంలో మనందరి సమక్షంలోనే ఈ రోజు ఎవరికైతే ట్రాన్స్ఫార్మర్లన్నీ మనం దరఖాస్తు పెట్టుకున్నామో వారికి అందరూ కూడా ఈ రోజు దౌలాపూర్ కానీ 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టించి ఇప్పుడే పంచి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అన్ని గ్రామాలకు ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో, ఎందుకంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతుల ప్రభుత్వం. మీకు ఎలక్షన్స్ ముందు చెప్పినాం, గతంలో ఏదైనా సంక్షేమ పథకాలు చేసిందంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. గతంలో భూమి లేని వారికి నిరుపేదలకు భూమి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మీరు కాంగ్రెస్ని ఆశీర్వదించిందంటే మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ బట్టి విక్రమార్క సార్ కానివ్వండి, గౌరవ శ్రీధర్ బాబు గారు కానివ్వండి, గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ గారు కానివ్వండి, వారి సహకారంతో తాండూరు ప్రజలు 25 రోజుల్లో నన్ను భుజాల పైన ఎత్తుకొని నన్ను అత్తుకొని గెలిపించినటువంటి ప్రజలకు మిమ్మల్ని ఎప్పటి కూడా నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుడిలాగా పనిచేస్తాను చెప్పిన ఆ రోజు తప్పకుండా అదే బాటలో ఒక సేవకుడిలాగా మీ ఎంబడి మీ దగ్గర మనకు కావాల్సినటువంటి తాండూరు నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధిని గౌరవ పెద్దలు ఉన్నారు, వారి ఆశీర్వాదంతో మన అన్న ప్రసాద్ అన్న గారు ఉన్నారు, వారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాలలో తాండూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది సార్, ఒకటి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది, టోటల్ కంప్లీట్ రోడ్ అయిపోయింది. ఇప్పటికీ ల్యాండ్ అవార్డ్స్ ల్యాండ్ కంపెన్సేషన్ కావాలా. మొన్ననే గౌరవ కలెక్టర్ గారిని అడిగినాం, సార్ ఏంది పరిస్థితి అంటే రైతులందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఎంత అవుతుందని చెప్తే మొన్ననే ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగింది. 30 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. అయితేనే బైపాస్ రోడ్డు మనము వెహికల్స్ తిప్పగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి భూములకు వాళ్ళకందరూ కూడా రైతులకందరూ కూడా మనము డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. దయచేసి వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్న, తప్పకుండా ఆ 30 కోట్ల రూపాయల ల్యాండ్ అక్విజిషన్ కోసము మీరు ఇవ్వవలసిందిగా ఇస్తామని చెప్పి కూడా మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు అనౌన్స్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ అన్న, ఇంకొకటి మీరు చాలా ఇప్పటికీ మాకు ఇచ్చిండ్రు, మంచి స్వభావంతో మా తాండూరు నియోజకవర్గానికి అన్ని విధాలు ఇచ్చిండ్రు. మా సోదరుడు ఇప్పుడు బసిరాబాద్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా 2 సబ్ స్టేషన్లు అవసరం ఉన్నది, దాంట్లో మిస్ అయిపోయినాయి. నా మీద వాళ్ళు చాలా కోపం మీద ఉన్నారు. 2 33 kV సబ్ స్టేషన్లు బసిరాబాద్ మండలంలో నవల్గలో అక్కడ వయబుల్ కూడా ఉన్నది. దయచేసి 132 kV సబ్ స్టేషన్ అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ఆ 2 అయిపోతే మాకు కరెంటు సమస్యలు చాలా కూడా తప్పుతాయి. అది వయబుల్ కూడా ఉన్నది. దయచేసి మీరు ఇంకొకటి కూడా మా తాండూరు వికారాబాద్ తాండూరు మధ్యలోనే కోట్పల్లికి కూడా ఈ మధ్యలోనే 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చిండ్రు. చాలా మీకు అందరు కూడా 220 సబ్ స్టేషన్ కూడా ఇచ్చినందుకు మా తాండూరు పక్షాన మా తాండూరు ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి మాకు మా శ్రీధర్ బాబు అన్న గారికి దయచేసి మాకు ఇక్కడ జినుగుర్తిలో ఒక ఇండస్ట్రియల్ ఉందన్న, ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది, 300 ఎకరాలు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయ్యి ఉన్నది. అదంతా కూడా ఈ రోజు తాండూరులో ఉన్నటువంటి పరిస్థితి చాలా పొల్యూషన్ ఉన్నది. పొల్యూషన్ అంటేనే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉందంటే మన ఇండియాలోనే ఈరోజు తాండూరులో ఉన్నదనే పరిస్థితి మనం చెప్పుకుంటాం. నేటి ముఖ్యాంశాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరినీ కూడా పెట్టి మీరు మాట్లాడడం జరిగింది. మేము అంత ఇచ్చుకోలేము, మాకు తక్కువ చేపియండి, మాకు మ్యాక్సిమం తక్కువ చేపిస్తేనే మేము ఇండస్ట్రీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోగలుగుతామని చెప్పడం జరిగింది. మీరు పెద్ద మనసుతోని ఈ తాండూరు ప్రజలని, ఈ తాండూరులో స్టోన్ ఇండస్ట్రీస్ పైన కొన్ని సంవత్సరాల నుంచి ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలు బాగుండాలంటే దానిపైన లారీ వాళ్ళు కానివ్వండి, చాలా బీద బడుగు బలైన వర్గాల ప్రజలు దాని మీద 20-30 వేల మంది దాని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా పెద్ద మనసుతోని వాళ్ళకు ఆ జనిగుర్తిలో ఇండస్ట్రీస్ అన్ని అక్కడ పోవడానికి రేటు కూడా తక్కువ చేసి ఇస్తామని చెప్పి మీరు మా తాండూరు ప్రజలకు ఒక గట్టి హామీ ఇవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి మీరందరూ కూడా తాండూరు నియోజకవర్గానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మాకు ఫండ్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా మునుముందు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా చెయ్యాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకొకటి మా ఉప ముఖ్యమంత్రి అన్నగారికి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే 75 సంవత్సరాలు మా తాండూరు మున్సిపాలిటీ కాబోతా ఉన్నది. అంత లోపల ఇంకా తాండూరు మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ చాలా ఇబ్బందికరంగా ఉందన్న మొత్తం ఎక్కడక్కడ వేలాడుతూ ఉన్నది. దాన్ని అండర్ గ్రౌండ్ అయితే, ఎందుకంటే ఇది తాండూరు 75 ఏళ్ళు మనం కాబోతా ఉన్నది. దీనికి ఆ రోజు ఖచ్చితంగా మీరందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తాండూరు ప్రజల మధ్యలో పెద్ద ప్రోగ్రాం చేస్తాము. ఆ ఎలక్ట్రిసిటీని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వచ్చే విధంగా మీరు సొంతంగా డిపార్ట్మెంట్ వరకు ఇచ్చే విధంగా మీరు ఇవ్వాలని చెప్పి కూడా దాన్ని కూడా వేదిక ద్వారా మా తాండూరు ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన గౌరవ పెద్దలు అసెంబ్లీలో తన లేస్తేనే ఉవ్వెత్తున అందరం కూడా చాలా సపోర్ట్లతో హర్షధ్వానంతో ఇది చేస్తాం. స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ఎమ్మెల్యే మనోహరెడ్డి గారికి, సోదరి సుజాత గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ రమేష్ మహారాజ్ గారికి, అంజనేయులు గారికి, రవిగౌడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, దాస్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, లబ్ధిదారులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డులతో పాటు ఇళ్ల కార్యక్రమంతో పాటు పెద్ద ఎత్తున లబ్ధిదారులందరికీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. వికారాబాద్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. మరి తాండూరులో ఈరోజు వికారాబాద్ జిల్లా 22,503 కొత్త రేషన్ కార్డులు జిల్లాలో, తాండూరులో 7,043 మంది, 23,000 మందికి కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. బషీరాబాద్ 706, పెద్దెములు 1,939, తాండూరులో 3,315, యాలాలో 23 మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. ఈ రేషన్ కార్డు ద్వారా పేదోళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చేదైతే లబ్ధి పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని పేదోళ్ళందరూ కూడా పొందాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.